ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారికి ఈ జూన్ నెల 29న ఒక స్త్రీ పరిచయం వీరి యొక్క జీవితాన్నే మార్చబోతుంది. అసలు స్త్రీ పరిచయం వలన వీరికి జరగబోయేది తెలిస్తే వీరు అస్సలు ఊహించలేరు. అసలు స్త్రీ వలన పరిచయం అయ్యేటువంటి సందర్భాలు వీరికి ఏమేమి ఉన్నాయి? ఆ స్త్రీ పరిచయం వలన వీరికి లాభాలు ఏమైనా ఉన్నాయా? లేదా ఆ స్త్రీ పరిచయం వలన ఆ కుంభరాశి వారికి ఏమైనా నష్టాలున్నాయా? అనే పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారికి లాభాలు కలిగించేవారు ఏ విధంగా ఉంటారు? నష్టాలు కలిగించేవారు ఏ విధంగా ఉంటారు? అసలు వీరికి కుంభరాశి వారి జీవితాన్ని ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపిస్తుంది? అనే పూర్తి అంశాలపై కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్న వారైతే దయచేసి మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ముఖ్యంగా మనం చూస్తే కుంభరాశి వారిలో ఈ జూన్ 29వ తారీఖున అనగా ఆదివారం తర్వాత నుంచి వీరికి ఊహించని విధంగా కలలో కూడా ఊహించని సందర్భాలు అలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ స్త్రీ పరిచయం అనేది వీరికి అనేక రకాలుగా ఉంటుంది. అసలు ముఖ్యంగా కలలో కూడా ఊహించని అలాగే వీరు షాక్ అయ్యేటువంటి సందర్భాలు ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా చూస్తే కుంభరాశి వారిలో ఒక స్త్రీ పరిచయం వారి యొక్క పూర్వ జీవితం లేదా వ్యక్తిగత రహస్యాలనేది చెప్పడం జరుగుతుంది. ఆ పరిచయమైనటువంటి వారు వీరి యొక్క జీవితాన్ని ఊహించిన విధంగా షాక్ చేసే సందర్భాలు అవనం మొదటిదిగా. ఆ యొక్క రహస్యాలు చెప్పడం వలన వీరు అస్సలు నేను ఊహించింది వేరు, జరిగింది వేరు అనుకుంటారు. ఎందుకంటే వీరు ఒక నమ్మకం. కుంభరాశి వారేంటంటే స్త్రీలకు ఒక గౌరవం ఉంటుంది. అది వారు ప్రేమించినా, లేదా ప్రేమించి పక్కకు పోయినా, భార్య అయినా, లేదా భార్యాభర్తలు విడిపోయినా, లేదా అక్క చెల్లెళ్ళు వీరికి మంచి చేసినా, చేయకపోయినా వీరికి ఒక మంచి గుర్తింపనేది ఉంటది. వారిపై వీరికి ప్రేమ ఎప్పుడూ కూడా తగ్గదు. ఎందుకంటే వీరికి ఒక తెలివి కలిగిన వారు, అలాగే అట్రాక్ట్ కలిగిన వారు, అందంగా ఉండేవారు, అలాగే ముందు చూపు కలిగిన వారు, ముందుగా ఆలోచించేవారు. టెక్నాలజీ రంగాల్లో కానీ, అనుకున్న పనులలో కానీ, ఏ పనులో అయినా కూడా వీరు సాధించే విజయం కలిగిన వారు కుంభరాశి వారు. అయినప్పటికీ వీరు కుంభరాశి వారిని వారి యొక్క తల్లిలో గాని, చెల్లిలో గాని, అక్కలో గాని, అమ్మలో గాని, ఎవరిలోనైనా గాని ఒక శ్రీమూర్తిని ఒక దేవతలాగా చూసుకుంటూ ఉంటారు. కన్న కన్న బిడ్డనైనా, కట్టుకున్న భార్యనైనా కూడా కంటతడి పెట్టించే మనస్తత్వం కలిగిన వారు కాదు. కంటతడి పెట్టిస్తే మనకి కలిసి రాదేమో అనుకునే మనస్తత్వం కలిగిన వారు. చాలా తెలివిగా ఉంటారు. కానీ సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. ఫ్యామిలీకి ఏదో చేయాలి. ఏదో ఒక దాంట్లో నిలబడాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి ఈ యొక్క స్త్రీల పరిచయం అనేది వీరికి ఊహించిన విధంగా నష్టాలు చేకూర్చేవారే ఉన్నారు. కొంతమంది వల్ల మంచే జరుగుతుంది. కొంతమంది వల్ల కొంచెం చెడు జరిగి మానసిక ఇబ్బంది, మనశ్శాంతిని కోల్పోయి ప్రశాంతత లేకుండా జీవిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ చెప్పాను గదా! పూర్వపు జీవితం. వ్యక్తిగత రహస్యాలు బయటపెట్టడం ద్వారా. అలాగే గతంలో స్నేహితులు లేదా పరిచయం వదిలేసినటువంటి మహిళలు తిరిగి మళ్ళీ సంప్రదించడం. వీరి యొక్క జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతుంది. ఆ యొక్క ఊహించని విధంగా సందర్భాలు కూడా జరుగుతున్నాయి. అలాగే గుర్తింపు కలిగించే అవకాశాలివ్వడం. ఉదాహరణకి పని అవకాశం, పెద్ద వ్యక్తి పరిచయం, మంచి కలయిక. అలాగా వీరికి ఒక నూతనమైనటువంటి ఊహించని విధంగా అంటే వీరు మనకి పరిచయం అవుతారా? వీరు కూడా మనకవుతారా? లేదా వీరి రేంజ్ వేరు, మన రేంజ్ వేరు అని అనుకున్నటువంటి వ్యక్తులు కూడా వీరికి ఊహించని విధంగా పరిచయాలు జరుగుతున్నాయి. ఒక విచిత్రమైనటువంటి నిజం తెలియడం. అంటే ఆ స్త్రీ ఏదో ఒక రహస్య సహాయం చేసి ఉండడం. ఇప్పుడు ఎవరైనా గనక ఏంటంటే వీరిని కుంభరాశి వారిని వెనకమాలి ఉండి, ముందుండి నడిపిస్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు. ఎందుకంటే వీరి యొక్క తెలివితేటలు అలా ఉంటాయి. కుర్రవాళ్ళైతే ఒక మంచి తెలివిగా ప్రవర్తిస్తుంటారు. ఒక మంచి తెలివిగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులేంటంటే వీరికి ఏదో ఒక స్త్రీ వీరికి తెలియకుండానే రహస్యంగా సాయం చేయడం లాంటివి, ఏదన్నా ఒక దాంట్లో వెలుగివ్వడం, ఏదైనా ఒక దాంట్లో మంచిగా నిలబెట్టడం అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటివి వీరి యొక్క జీవితంలో జరుగుతున్నాయి. అలాంటి రహస్యంగా చేసినటువంటి స్త్రీ వీరికి బయటపడటం. అలాగే ఆసక్తికరమైనటువంటి ఆఫర్‌లు అంటే షేర్స్ లాంటివి గాని, అలాగే జీవన విధానం మార్పు గాని వీరికి ఆసక్తికరమైనటువంటివి గూడా జరుగుతాయి. అసలు వీరికి నష్టాలు కలిగించే సందర్భాలు ఏమేమున్నాయి? ఆ స్త్రీ ఒత్తిడి లేదా ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తే. ముఖ్యంగా కుంభరాశి వారేంటంటే అందరిని మనవాళ్ళని అనుకుంటారు.
అలాంటి మనవాళ్ళు అని అనుకునే వ్యక్తులేంటంటే, ఏ విషయాన్ని కూడా వీరు తెలియకుండానే ఎంత తెలివిగా ఆలోచించినా, ఎంత తెలివిగా వీరు ముందుకు వెళ్ళినా సరే, వీరికి ఊహించిన విధంగా వాళ్ళ విషయంలో కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఈ నష్టాలనేది ఏంటంటే, ఇదే విధంగా ఆ స్త్రీ ఒత్తిడి లేదా ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటది. "నువ్వు అది చేసావు, గతంలో ఇలా చేసావు, ఇలా చేసావు, నీకు ఇలాగుంది, ఇలా ఉందని." ఈ లోపల వీళ్ళు సెటిల్ అయ్యి, ఒక మంచి పొజిషన్‌లో నిలబడి, పెళ్లి చేసుకొని, సుఖంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా చాలా భయపడుతూ ఉంటారు. రెండోది పాత రుణాలు మరియు సమస్యలు గుర్తు చేయడం. నష్టం కలిగించేవారు వీరెప్పుడూ కూడా రుణాలు గుర్తు చేయడం, సమస్యలు గుర్తు చేయడం అనేది వీరికి ఎప్పుడూ కూడా నష్టాలు కలిగించేవారే. రెండోది దోపిడీ మరియు మోసం, తప్పుదోవకు లాగడం. అంటే వారి మాటలు చాలా చక్కగా ఉంటాయి. కానీ వీరినెప్పుడూ కూడా దోపిడీ చేస్తూనే ఉంటారు, మోసం చేస్తూనే ఉంటారు, వీరిని తప్పుదోవకు లాగడం చేస్తూనే ఉంటారు. ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ బట్టి ఏంటంటే, ఎవడైనా మంచి చెప్తే ఎవరికీ నచ్చదు. కానీ చెడు చెప్తే ఈజీగా ఎళ్ళిపోతారు వాడి వైపు. అలాగా ఏంటంటే వీడి విషయంలో పూర్తిగా ఆ యొక్క చెడు భావంలోకి వెళ్ళే అవకాశాలు కూడా కొద్దిగా బలంగా కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క రాశివారికి. అలాగే రూమర్స్ లేదా అసత్యాలు వ్యాపింపజేయడం. ఈ రూమర్స్ కలిగించడం, అసత్యాలు చెప్పడం, అయన్నీ పక్కవారికి వ్యాపింపజేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. నష్టాలు కలిగించే సందర్భాలు వీరికి. అలాగే ఆర్థిక నష్టం. వీరికి ఏదైనా గనక డబ్బు పరంగా గానీ, కుటుంబ పరంగా గానీ కొన్ని చికాకులు, ఇబ్బందులు జరగడం. ఇక చూసుకుంటే అసలు నష్టం కలిగించేటువంటి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి? వీరికి ఏ విధంగా జరుగుతాయంటే కూడా మాటల్లో, మాటల్లో చాలా తీయగా ఉంటాయి వారియి. లోపల చాలా అసూయ ఉంటుంది. వీరేమైనా బాగుపడతారేమో, మంచిగా ఉంటారేమో, అది ఓన్లీ వీరి యొక్క రిలేషన్‌షిప్పే కాదండి. వీరి ఇంటి పక్కన వారు కావచ్చు, వీరి సొంత బంధువులు కావచ్చు, బయట వారు కావచ్చు. ఎవరైనా కూడా అది మాటలు చాలా తీపిగా ఉంటాయి. మా బాబే, మా అమ్మే, మా చిన్ని, మా తల్లి అని చాలా తియ్యగా ఉంటాయి. కానీ లోపల వీరికి వీడు బాగుపడిపోతున్నాడు, వీడు మంచిగా డెవలప్‌మెంట్ అవుతున్నాడు, వీడు చక్కగా ఉన్నాడు, మంచిగా నిలబడుతున్నాడనే ఆలోచనలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి నష్టం కలిగించేటువంటి వారు తీపి కబుర్లు చెప్తారు. మీపై అసూయ ఉంటుంది. వెంటనే పరిచయమైన అవసరాల కోసం దగ్గరయ్యే వ్యక్తులు. మీకు వెంటనే పరిచయం అవుతుంటారు. కొంతమంది అమ్మటే వ్యవధిలో నిమిషాల్లో, గంటలలో పరిచయం అవుతుంటారు. వారు అలాంటి వ్యక్తులతోటి చాలా పరిచయం ష జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే అలాంటి వ్యక్తులు లేదా అలాంటి స్త్రీలేంటంటే మీకు అవసరాల కోసం దగ్గరయ్యి, మీకు ఏదో ఒక రూపంలో మీ దగ్గర ఉన్నటువంటివి కూడా లాగేసి, మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా గేదర్ చేసుకొని మిమ్మల్ని చికాకులు కలిగించేవారు అలాంటి వ్యక్తులు చాలా ఎక్కువగానే ఉన్నారు. కాబట్టి వెంటనే పరిచయమైనటువంటి అవసరాలకి అవసరమైనటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు మీపై చిన్నచూపు చూడడం. అలాగే దూకుడు కనిపిస్తే జాగ్రత్త. ఎందుకంటే ఇతరులు మీపై చిన్నచూపు చూపించినా సరే, ఈ మీ పక్కన ఉండేవారేంటంటే ఇతరులపై చిన్నచూపు చూస్తారు. అలా చిన్న చూపు చూసేవారు వారి యొక్క విషయంలో మిమ్మల్ని ఎప్పుడు నష్టాలు కలిగించేవారు. అంటే చిన్న చూపు చూస్తుంటే సపోజ్ ఇప్పుడు ఒక మీ దోస్తున్నాడు ఒక స్నేహితుడు. ఈ స్నేహితుడేంటంటే వాడు లేనివాడు. సపోజ్ నువ్వు ఉన్నవాడివి. నీకు పరిచయమైనటువంటి స్త్రీ నీ దోస్తు మీద ఎప్పుడైతే చిన్న చూపు చూసి వాడిని ఎగతాళి చేసి వాడిని ఇబ్బంది పెట్టి వాడిని సమస్యల్లోకి నెట్టాలని చెప్పి చూస్తుందో, వాడి నుంచి నిన్ను దూరం చేయాలని చెప్పి చూస్తుందో అటువంటి స్త్రీని ఎప్పుడూ నమ్మకూడదును. వారు చెప్పే ప్రతి విషయంలో కూడా చిన్న చూపుంటుంది. దూకుడు మీకు కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని చాలా ప్రశ్నలడుగుతారు. మీ వ్యక్తిగత విషయాలడుగుతారు. మీ పర్సనల్ విషయాలడుగుతారు. మీరేం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? ఎలా తింటున్నారు? నువ్వెక్కడుంటావు? ఎలా ఉంటావు? ఏం చేస్తావు? ఏం తింటావు? ఎవరితో మాట్లాడతావు? అనేది మీ యొక్క వ్యక్తిగత విషయాలు చాలా ప్రశ్నలడుగుతారు. మీ వ్యక్తిగత విషయాలు మొత్తం తెలుసుకోడానికి కూడా ప్రయత్నం జేస్తారు. కొంతమంది తెలుసుకున్న తర్వాతే మీ జీవితంలోకి కూడా వస్తారు. కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళతో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే రెండోది తనకు మాత్రమే లాభమయ్యేలా ఉపయోగపడే ప్రయత్నాలు. ఏంటంటే ఒక ఇద్దరు కలిసున్నప్పుడు ఏదైనా ఒక పని మీద ఎళ్ళినప్పుడు ఒకవేళ ఆవిడని నువ్వు ప్రేమించకపోయినా పర్వాలేదు. లేదా ఆవిడ నీ కొలీగ్ అయినా పర్లేదు. రెండోది నీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి అయినా పర్లా. ఆవిడకి అవసరానికై తనకి లాభమయ్యేలాగా ఉపయోగపడేలాగా చూసుకొని, నీకు నష్టం జరిగేలా చూసుకునే వారిని కూడా మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి స్త్రీలకి ఎప్పుడూ కూడా ఉపయోగపడే ప్రయత్నం అయితే చేయకూడదు. నష్టాలు కలిగించేటువంటి వారు ఏ విధంగా ఉంటారు? ఇంకా నష్టాలు కలిగించేవారు ఏ విధంగా ఉన్నారో ఇప్పటిదాకా చూసారు. అసలు లాభం కలిగించే స్త్రీ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా ఏంటంటే లాభం కలిగించేటువంటి స్త్రీల లక్షణాలు చాలా లక్షణంగా ఉండేటువంటి వారు శ్రీ మహాలక్ష్మి లాంటి వారు. ప్రామాణికంగా, సహాయ సిద్ధంగా, సహజ సిద్ధంగానే ఉంటారు. తక్కువగా మాటలలో ఉంటారు. ఎక్కువ సహాయం చేసేవారు వారు. ఎక్కువగా పెద్దవారి ఆశీర్వాదం ఉన్నటువంటి వ్యక్తులు అనగా అంటే గురువులు కానీ, సీనియర్ లేడీస్ అంటే పెద్దవారు కానీ, అలాంటి వ్యక్తుల యొక్క ఆశీర్వాదం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా సహకారం చేయాలి, సహాయంగా ఉండాలి, సహకారంగా నిలబడాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. వీరికి ప్రోత్సాహం వల్ల మీ పనులు చాలా వేగంగా పుంజుకుంటాయి. వీరి యొక్క ప్రోత్సాహం ఎలా ఉంటుందంటే, మీరేదైనా ఒక పని మొదలుపెట్టారంటే ఖచ్చితంగా మీరు ఊహించిన విధంగా డబ్బులు వీరిని ఏమడుగుతాం అనుకున్నా సరే వీరే ముందిస్తారు. లేదా ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం తీసుకునేటప్పుడు ఏదైనా ప్రొడక్ట్ వల్ల మనకేదన్నా చెడు జరుగుతుందేమో అని అనుకున్నప్పుడు ముందుగా వీరే దాన్ని చూసుకొని ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి అని కొన్ని సలహాలు కూడా మనకిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు వలన మీ ప్రోత్సాహం వలన మీ పనులు మరింత వేగవంతంగా జరుగుతాయి. అలాగే పాజిటివ్ ఎనర్జీ ఇతరులకి పంచే విధానం కూడా వారిపై ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా మరియు మానసికంగా, ధార్మికంగాను చాలా స్థిరంగా ఉన్నవారే ఉంటారు. ఆర్థిక విషయాల్లో ఎప్పుడూ కూడా నష్టాలు కలిగించరు. ఎప్పుడూ కూడా స్థిరంగా నిలబడేవారు. ధార్మికంగా అంటే చింతన కూడా వీరిపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మనం చూసుకుంటే కుంభరాశి వారిపై కూడా ఈ లాభం కలిగించేటువంటి స్త్రీలు వీరిపై జీవితంపై ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తున్నారంటే, మీరు కెరియర్ లేదా డబ్బు లోతుల్లో నుంచి బయటకు వస్తారు. ఈ స్త్రీ వలన మీరు కెరియర్ నుంచి చాలా వరకి ఏదైనా లోతుల్లో చిక్కకపోయి ఉన్నా, ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా గాని మీరు వారి నుంచి చాలా సింపుల్‌గా బయటకొస్తారు. అలాంటి వ్యక్తులు ఈ యొక్క లాభం కలిగించేందుకు. ముఖ్యంగా మీకు స్ఫూర్తిగా ఉంటారు. చాలా ధైర్యంగా మీకు ముందడుగు వేసేలా చేస్తారు. కొత్త ఆలోచనలు పొందిస్తా పొందేలాగా చేస్తారు. కొత్త కొత్త అవకాశాలను మీకు అందజేస్తూ ఉంటారు. మీకు సరైన రీతిలో ఉంటారు. సరైన మార్గంలో నిలబడతారు. ఇక చూసుకుంటే పెద్దవారి ఆశీర్వాదం కూడా వీరిపై ఉంటుంది. అలాగే వారు మీపై కూడా అదే ఆశీర్వాదం ఇస్తుంటారు. ఆర్థికంగా కూడా సుఖం పొందేలా కూడా అవకాశంగా కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే లాభాలు, నష్టాలు కలిగించేవారు ఎప్పుడూ కూడా మన యొక్క జీవితంలో మనకి వెన్నంటే ఉంటారు. వారిని తెలుసుకోవడం మన ముఖ్య ధ్యేయంగా ఉండాలి. ఎప్పుడు వారు మన మంచే కోరతారు. మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? బాగా ఉండండి. మీరు చెప్పకపోయినా సరే మిమ్మల్ని వారు ఎప్పుడూ కూడా అడగడు. ఆటోమేటిక్‌గా మీరే వారికి చెప్పాలనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇప్పటివరకు మీకు ఈ స్త్రీ పరిచయాలు వీళ్ళ వల్ల కలిగేటువంటి లాభ నష్టాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకున్నారు. ఫైనల్‌గా ఏంటంటే మీకు సేవా దృక్పథం ఉండాలి. మరియు ఎవరి మాటలు వింటున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ కంటిలో మీరు నిజాయితీ, మాటల్లో స్థిరత్వము, ప్రవర్తనలో అహంకారం లేని తీరు ఉంటే లాభం కలిగించేవారుగా మీరు గమనించాలి. సాంప్రదాయాలు మరియు నియమాలు నిజాయితీగా లేని స్త్రీలు ఆ యొక్క రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కుంభరాశి వారు మీ యొక్క జీవితంలో రోజు రోజు కూడా కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త మార్గాలు మీకైతే జరుగుతున్నాయి కాబట్టి మీకు రానున్న ఈ ఆషాఢం నుంచి గూడా వీళ్ళ పరిచయాల వలన మీకు ఊహించని పెను మార్పులు కూడా వస్తాయి. కాబట్టి మీరు ఈ నెల మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మంచి జరిగే వాళ్ళతోటి మీరు ఎప్పుడు కూడా సన్నిహితంగానే ఉండొచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.